సంశయత రేపు అనగా మనకు 9వ తారీఖు మంగళవారం రోజు 9వ తారీఖు మంగళవారం రావడం, అది కూడా 9 సెప్టెంబర్ కూడా 2025 సంవత్సరం కూడా 9, అదో 9 ఇదో 9 తినడానికి మంగళవారం 9. ఇవన్నీ కూడా కలిసి రావడం వల్ల మనకి ఇంకేంటంటే ఈరోజు మనం అప్పుల పరంగా కానీ గొడవల పరంగా అన్నీ కూడా అప్పులు దూరం కావడం, గొడవలు దూరం కావడం, కష్టాలు దూరం కావడం ఏ విధంగా చేస్తే ఇది మనం ఉపయోగించుకోవచ్చు చెప్తాం. స్పెషల్ డే కాబట్టి స్పెషల్ డే అన్ని కలిసి వస్తే ఎప్పుడో రోజు కలిసి వస్తుంది. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవడం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. స్వామి సుమూర్తియారు అర్చన ఆర్యమణి గోదిపడి ఎనిమిది ధర్మశాస్త్రాభే శబరిగిరీశనే హరియసుతన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమ వల్లభాయ నమో నమ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇంట్లో తరచుగా గొడవలు అవుతుంటాయి, భార్య భర్తలు కానీ అందులో కానీ ఎవరికైనా కూడా బయటే కానీ ఎవరితో గొడవలు అవుతూ ఉంటాయి. ఏదో విధంగా సర్దు మనగాలి అనుకుంటే తర్వాత మనం అనుకోకుండా అప్పుడు ఒక చిన్న అప్పుడు కూడా పెద్దగా మారుతూ ఉంటుంది. ఇక్కడ తెచ్చిన అప్పుడు అక్కడ తెచ్చినప్పుడు దీనికి ₹1 తెస్తే ఇంకో ₹2 తెచ్చి ఇంకో అట్లా మొత్తం పెరుగుతూ పోతుంటాం. అప్పుల్లో బాధ తొలగడానికి ప్లస్ ఇదే విధంగా గొడవల్లో బయట కానీ ఇంట్లో కానీ గొడవలు రాకుండా కూడా దాన్ని సర్దు మనకి శాంతంగా అయ్యడానికి రేపు చాలా స్పెషల్ డే. మనకు న్యూమరాలజీ పరంగా వచ్చేసిన బాగుంటుంది. తర్వాత రాశి పరంగా వచ్చేసి రాశి వచ్చే గురువు అవుతుంది, నక్షత్రం వచ్చేసి శని. ఈ రెండు కలిసిన సమయాన్ని ఈ పరంగా అన్ని పరంగా కలిసి వచ్చిన సమయం అన్నమాట. ఈ సమయాన్ని ఇట మనము రేపు వినియోగించుకుంటే చాలా సక్సెస్ఫుల్ ఉండే అవకాశం ఉంటుంది. ఏం లేదు, మనకు రాగి చెట్టు ఏదైనా గుడిలో కానీ ఎక్కడైనా కూడా తొక్కుడు రోడ్ల మీద ఉన్న దగ్గర కాకుండా కొంచెం నిర్జల ప్రదేశాలు ఉన్నా సరే, గుడి దగ్గర ఉన్నా సరే, కొంచెం బెల్లం మన చేతితో ఎంత వచ్చినా సరే ఆ బెల్లాన్ని తీసుకెళ్ళేసి వీలైతే 1.5 kg అంటే 1.5 కిలో బెల్లం అని పెట్టచ్చు, లేకపోతే 900 గ్రాముల బెల్లం పెడితే ఇంకా సరే మంచిది. 1.5 కిలో బెల్లం పెట్టచ్చు, లేదంటే 900 గ్రాముల బెల్లం కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా 900 గ్రాముల బెల్లం తీసుకుని రాగి చెట్టు దగ్గర అయితే మనం పెట్టినట్టయితే అక్కడున్న ఆ చెట్టు కింద ఉన్న ఎర్రచిమ్మలు తినొచ్చు, ఏవైనా తినొచ్చు. ఆ విధంగా మన మీద ఉన్న కష్టాలు దూరం కావడం, ఈ డబ్బు పరంగా ప్రాబ్లం రాకుండా ఉండడం, ఇంకోటి ఏంటంటే గొడవల పరంగా ప్రాబ్లం రాకుండా ఉండడం. సరైన సూపర్ డే. ఈ సూపర్ డే మన SSK రెమెడీస్ ప్రేక్షకులందరూ కూడా వినియోగించుకోవాలని, మీరు సక్సెస్గా ఉండాలని, ఏ బాధలు బంధులు గొడవలు లేకుండా ప్రశాంతతగా ఉండాలని కోరుకుంటూ మీ ప్రత్యేకమైన రెమెడీ మీకోసం చెప్పడం అయింది. మీరు ఈ రెమెడీ చేయండి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మీ శివన వస్తుంది సంశయం.